ప్రాపర్‌గా చెక్ చేసుకొని మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా బాగుంటుంది. ఇల్లు అయితే మనం ఒకటి తీసుకుంటాం, 2 తీసుకుంటాం. ప్లాట్ అయితే కనీసం 10 ఉండాలి కదా! అంటే ఎన్ని తీసుకున్నా తక్కువే అనిపిస్తది కదా! అవునా 10 ఉండాల్సిందేనా? అంటే మేమేం చెప్తామంటే మా యూనివర్సిటీ నుంచి 60 వచ్చేసరికి ఏజ్ తిరిగి చూస్తే కనీసం 20 ఉండాలని చెప్తాం. దెన్ యు ఆర్ రియల్లీ సక్సెస్. ఓకే. పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అది పాసిబుల్ అని చాలా మంది క్వశ్చన్ వేస్తారు మమ్మల్ని. yes why not at the age of 25 if you start investing 35 years లో 20 ప్లాట్స్ కొనకపోతే ఎట్లా? సో క్యాష్ లేని వాళ్ళు లోన్ తీసుకొని మరి ప్లాట్ తీసుకుంటున్నారు, అది కరెక్టేనా? 100% కరెక్ట్. 100% లోన్ తీసుకోరు. 60% 70% తీసుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ 1 రూపీ ఇంట్రెస్ట్ ఉంటుంది, బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇక్కడ 2 రూపీస్ 3 రూపీస్ వర్కౌట్ అవుతుంది మనకు. సో మనం 30-40,000కి లాస్ట్ టైం ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా ఒక 5 లక్షలు పెట్టి ప్లాట్ కొంటే ఈ రోజు ₹1,00,00,000 ఉంది. 20 years లో ఇంట్రెస్ట్ కట్టినా 26 lakhs కడతాం. సో 30 lakhs డిడక్ట్ చేస్తే 70 lakhs మన దగ్గర లేవు కదా. సో ఏ డబ్బు లేకున్నా లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ ఒక 4 members 5 members ఉంటారు కదా, అట్లీస్ట్ 2 lakhs తీసుకున్న 10 lakhs కదా. 10 lakhs ఒక ప్రాపర్టీ కొనండి, 6 months ఆగి ఇంకో 10 lakhs పెట్టండి, మళ్ళీ 6 months ప్రాపర్‌గా చెక్ చేసుకొని మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా బాగుంటుంది. ఇల్లు అయితే మనం ఒకటి తీసుకుంటాం, 2 తీసుకుంటాం. ప్లాట్ అయితే కనీసం 10 ఉండాలి కదా! అంటే ఎన్ని తీసుకున్నా తక్కువే అనిపిస్తుంది కదా! అవునా 10 ఉండాల్సిందేనా? అంటే మేమేం చెప్తామంటే మా యూనివర్సిటీ నుంచి 60 వచ్చేసరికి ఏజ్ తిరిగి చూస్తే కనీసం 20 ఉండాలని చెప్తాం. దెన్ యు ఆర్ రియల్లీ సక్సెస్. ఓకే. పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అది పాసిబుల్ అని చాలా మంది క్వశ్చన్ వేస్తారు మమ్మల్ని. yes why not at the age of 25 if you start investing 35 years లో 20 ప్లాట్స్ కొనకపోతే ఎట్లా? సో క్యాష్ లేని వాళ్ళు లోన్ తీసుకొని మరి ప్లాట్ తీసుకుంటున్నారు, అది కరెక్టేనా? 100% కరెక్ట్. 100% లోన్ తీసుకోరు. 60% 70% తీసుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ 1 రూపీ ఇంట్రెస్ట్ ఉంటుంది, బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇక్కడ 2 రూపీస్ 3 రూపీస్ వర్కౌట్ అవుతుంది మనకు. సో